తరలిస్తున్న గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా ఇష్టారాజ్యంగా రాత్రిపూట గ్రావెల్ తీసుకొని వెళ్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు పట్టుకున్న లారీలను పోలీస్ స్టేషన్కు తరలించాలని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రావెల్ అక్రమాలు తగ్గడం లేదని, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని, మరోసారి మా గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తే సహించేది లేదని అన్నారు. కానీ ఊర్లో రెవెన్యూ విఆర్ఓ కానీ మరియు అలా తలారి విఆర్ఏకి కానీ ఎన్నిసార్లు ఫోటోలు తీసి పెట్టినా కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించడం జరగలేదు. దీనిపై 4 రోజుల నుంచి కూడా పేపర్కి వస్తుంది, పేపర్కి వచ్చినా సరే అధికారులు ఎవరో స్పందించడం లేదు. ఊరిని కాపాడవలసిన నాయకులే స్థానిక నాయకులు ఊరు సంపదనంతా దోచిపెట్టడం జరుగుతుంది. దీనిపైన ఆగ్రహం చెందిన మరి మా ఊరి ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ ఒకటయ్యి మరి దీన్ని ఎలాగైనా ఆపాలా, మా ఊరి సంపద అంతా బయటికి పోతుందని చెప్పేసి దాని మీద పూర్తి స్థాయిలో ఖండించి రాత్రి 12 గంటల నుంచి ఆ లారీలు ఆపి మరి అక్కడ ధర్నా చేసి తగిన పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించవలసిందిగా అధికారులు కోరుతున్నాం. నమస్తే అండి. మాది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామం అండి. మా గ్రామంలో అచ్చన్న చెరువుకి సంబంధించింది మట్టి తవ్వకం. ప్రస్తుతానికి స్థానిక నాయకులు, గ్రామంలో ఉన్న స్థానిక నాయకులు, గ్రామాన్ని కాపాడవలసిన స్థానిక నాయకులు గ్రామాన్ని కాపాడవలసింది పోగా వాళ్ళు దోచుకొని వాళ్ళందరూ ముక్కుమ్మడిగా ఒక్కొక్కటి అయ్యి సిండికేట్ అయ్యి గ్రామానికి రావాల్సిన వనరుల్ని, ఇన్కమ్ సోర్స్ని వేరే వాళ్ళు అమ్ముడిపోయి ఈ గ్రామ సంపద అంతా బయటికి పంపిస్తున్నారండి.